చిన్న చిన్న సైజ్ అయితే మెంతికూర అయితే అవైలబుల్గా ఉంది. దాంతో ఇప్పుడు ఫ్రై చేద్దాం బంగాళదుంపలు అని చెప్పి ఆల్రెడీ నేను కడగడానికి ఇలా పెట్టుకుని నానపెట్టుకునే లోపల సాంబార్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇలా కరివేపాకు, కారం, ఉప్పు, అన్ని పసుపు ఇలా వేసుకుని తాలింపుకి వేసేసుకుంటున్నాను సాంబార్ కోసం. ఆల్రెడీ చింతపండు అది కూడా నానపెట్టేసుకుని ఉంచుకున్నాను. దీనికి ఎక్కువ చింతపండు అవసరం లేదండి. చెన్నై సాంబార్కి అయితే తక్కువ పులుపు ఉంటే సరిపోతుంది. మన పప్పుచారులాగా అంత చింతపండు, అంత బెల్లాలు ఏమి దీనికి అవసరం లేదు. మా ఇంటి స్టైల్లో ఎలా చేసుకుంటున్నాము అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను. ఇలా ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తాలింపు అంతా వేసేసుకున్నాక మనం ఆల్రెడీ చింతపండు అయితే నేను నానపెట్టుకుని ఉంచుకున్నాను అన్నాను కదా, అది ఇలా మనం ఇందులో పిండేసుకోవడమే. అందులోని ఇవాళ 3 వెజిటబుల్స్ ఈజీగా ఉన్నాయండి, ఇంట్లో ఉన్నాయి ఫ్రిడ్జ్లో. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తెచ్చిన దాంట్లో ఒక్కొక్కటి కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటాయి కదా ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు. అలా మిగిలిపోయిన దాంట్లో ఒక ములక్కాడ, ఒక క్యారెట్, ఒక ముల్లంగి అలాగుంది. ఇప్పుడు చింతపండు నీళ్ళు కూడా నేను